అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా ప్రతినిధులు మమ్మల్ని ఇక్కడ మా అభిప్రాయాన్ని అడిగారు. ఇక్కడ మార్కెట్లో అంటే పెట్రోలు మరి గవర్నమెంట్ ద్వారా మనకి కృత్రిమ కొరత వచ్చిందో లేకపోతే నిజంగా వాస్తవంగానే కొరత వచ్చిందో అర్థం కాని పరిస్థితిలో మార్కెట్కి సంబంధించిన బంకులన్నింటిలో కూడా ఎక్కడ పెట్రోల్ అనేది దొరకడం లేదు. అలాగే నెగ్గిపూడి మన బంకు గారు ఆశూనారెడ్డి గారి బంకు, ఈ బంకులో వాళ్ళు ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా మొత్తం అందరికీ కూడా ఆ వాస్తవ రేటుకే వాళ్ళు పట్టడం జరుగుతుంది. అది గమనించి మేము కూడా వచ్చి ఇక్కడ ₹200 లిమిట్ పెట్టుకున్నారు. అందరికీ కూడా ₹200 పెట్టుకుని మాత్రమే పట్టడం జరుగుతుంది. అయితే క్యూ పద్ధతి పాటించి ఒక పద్ధతి ద్వారా అందరికీ కూడా బంకు గారి ద్వారా అన్ని సేవలు పెట్రోల్ బంక్ వరకు ద్వారా అందరికీ అందిస్తున్నారు. ఆయనకి ప్రత్యేక తెలియజేస్తున్నాం. అలాగే రేపు దీని మీద ఒక క్లారిటీ, అసలు పెట్రోల్ నిజంగా కొరత ఉందా లేకపోతే కృత్రిమ కొరతైనా అనేది ప్రజలకి మనం కూడా తెలియజేసే పరిస్థితి రేపు పొద్దున ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బంకు గారికి మరొకసారి పొద్దున తెలియజేస్తాను. తెల్లవారికి పెట్రోల్ ధర ₹30 పెరుగుతుందని అపోహ బయటకు అయితే వచ్చింది. పెట్రోల్ బంకులన్నీ దగ్గరికి వెళ్తే అన్నీ మూసేసి ఉన్నాయి. కేవలం నెగ్గిపూడి పెట్రోల్ బంకులో మాత్రమే అందరికీ సద్వినియోగంగా పెట్రోల్ అందజేస్తున్నారు. రాత్రి 11 గంటలైనా అందరికీ సవ్యంగా అందరికీ ఎంత అడిగితే అంత పెట్రోల్ కొడుతూ ఉన్నారు. పెట్రోల్ చాలా టైట్ అయింది. తెల్లవారికి ₹30 దొరుకుతుందని అంటున్నాను. ఇందులో నిజమంతో అబద్ధం ఎవరో తెలియదు. అవి 10 బంకులు వెళ్తుంటే అందులో అయిపోయిందని మూసేస్తున్నారు. ఇక్కడ నెగ్గిపూడి పెట్రోల్ బంక్ అసలే పెట్రోల్ అనేది కొడుతున్నారు. ఈ టైంలో వచ్చి 11 టైం అయింది.